హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నీరు అనేది చాలా ముఖ్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిజంగా ఈ భూమి మీద నీరు లేకపోతే ఏ జీవి జీవించదు. అంతేకాకుండా ప్రకృతి మనకు ఆహారం ఇస్తుంది. నీరు, ఆహారం, వసతి ఇలా అన్నీ మనం ప్రకృతిలో సమకూర్చుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీటిలో ఏది ఎక్కువైనా కూడా మనిషి మనుగడ సాగదు. అంటే సరి సమానంగా ఇవన్నీ మనకు అవసరం అవుతాయి. ఒకవేళ ఇవేవి ఈ ప్రకృతిలో లేకపోతే ఇలా ఆలోచిస్తుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతుంది కదా. నిజంగా నీరు లేకపోయినా మనిషి జీవించలేడు, అలాగే ఆహారం లేకపోయినా జీవించలేడు. అందుకే అన్నీ సరిసమానంగా ఉండాలి. కొన్నిసార్లు ప్రకృతి డిఫరెంట్ గా ఉంటుంది. అకాల వర్షాలు, భారీ తుఫాన్లు, వీటి వల్ల మనిషి జీవితం అతలాకుతలం అవుతుంది. జీవితంలో మంచి చెడు అనేవి ఎలా ఉంటాయో ప్రకృతిలో కూడా ఇవన్నీ సహజమే. అయితే భూమి కంటే 70% నీరుంటుంది. ఈ భూమి మీద ఎన్నో జంతుజాలాలు, మనుషులు, సముద్రపు జీవులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎప్పుడైతే నీటి శాతం తగ్గుతూ వస్తుందో అప్పుడు కొన్ని పురాతన వస్తువులు బయటపడుతూ ఉంటాయి. వాటి వలన మనం చరిత్రను తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనం అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది మింగ్ వంశానికి చెందిన పురాతన కాలం నాటి సరస్సు గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సౌత్ స్వీడన్ లోని జీల్ అనే ఒక ఊళ్ళో కొంతమంది ప్రజలు నివసించేవాళ్లు. అక్కడ ఒక సరస్సు ఉంది. అయితే కొంతకాలానికి ఆ సరస్సు వేడి తీవ్రతకు ఇంకిపోతూ వచ్చింది. అప్పుడు నీరు మొత్తం ఎండిపోవడంతో ఆ సరస్సులోంచి ఒక బ్రిడ్జ్ బయటపడింది. అంతేకాకుండా సూర్యుడి తాపానికి చేపలు కూడా చనిపోయేవి. అంటే అక్కడ ఎంతలా ఎండ తీవ్రత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ జీలు ప్రాంతంలో ఎక్కువగా రాళ్ల గుట్టలుండేవి. వాటి మధ్యలోనే ప్రజలు రోడ్లు నిర్మించుకున్నారు, ఇళ్లు కట్టుకున్నారు. అయితే ప్రజలు అక్కడ ఉన్న రెండు ఊళ్లను కలుపుతూ, అలాగే వారి వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉండేందుకు అప్పట్లో ఒక బ్రిడ్జ్ ని కూడా నిర్మించుకున్నారు. దాని పేరు 1000 ఐ బ్రిడ్జ్. అయితే ఆ తర్వాత కొంతకాలానికి అది నీటిలో మునిగిపోయింది. ఇటీవల ఆ సరస్సులో నీరు తగ్గిపోవడం వల్ల ఆ బ్రిడ్జ్ బయటపడింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మింగ్ వంశం అంతరించిపోయిన తర్వాత ఈ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోయిందని చరిత్ర చెబుతోంది. ఎండల తీవ్రత వల్ల మింగ్ వంశం కూడా అంతరించిపోయి ఉంటుందని కూడా అంచనా. ఆ ప్రాంతంలోనే వేడి తీవ్రత వల్లే అక్కడ వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఒకటేసారి భారీ వర్షాలు, లేదంటే వర్షాలు పడకపోవడం వంటి విపత్తులు ఎన్నో వచ్చాయి. ఇలా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే మింగ్ వంశం అంతరించిపోయి ఉంటుంది. ఆ ప్రాంతంలో పురావస్తు పరిశోధనలు చేయగా ఆ బ్రిడ్జ్ 400 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ అని తేలింది. దాదాపు 1000కి పైగా రాళ్లను ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి ఉపయోగించారు. అందుకే ఆ బ్రిడ్జ్ కి 1000 ఐ బ్రిడ్జ్ అనే పేరును పరిశోధకులు పెట్టారు. జీన్ వంశస్థులు ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ ని వ్యాపార లావాదేవీల కోసం వినియోగించారు. ఆ వంశం అంతరించిపోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ ఒక పర్యాటక స్థలంగా మారింది. ఈ మధ్యకాలంలో ఈ 1000 హై బ్రిడ్జ్ గురించి వినని వాళ్ళు ఎవరూ ఉండరని చెప్పాలి. ఎందుకంటే అది అతి పురాతనమైన బ్రిడ్జ్. దానికి తోడు ఇలా నదిలో కనిపించడంతో అందరూ దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే మొదట దాన్ని ఎవరు చూస్తారంటే ఒక ఫ్యామిలీ సౌత్ స్వీడన్ నుంచి వేసవి సెలవులు ఎంజాయ్ చేయడం కోసం ఈ జీల్ ప్రాంతానికి వెళ్లారు. అప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక చిన్నారి ఆ సరస్సులో ఆడుకుంటూ ఉండగా తన కాలికి నీటి లోపల ఏదో తగిలినట్టుగా అనిపించింది. వెంటనే దాన్ని బయటకు తీసి చూస్తే అదొక తుప్పు పట్టిన పెద్ద కత్తి. అప్పుడు వెంటనే ఆ చిన్నారి తాత పురావస్తు పరిశోధకులకు కాల్ చేసి ఆ విషయాన్ని చెప్పారు. అప్పుడు ఆ పరిశోధకులు ఆ తుప్పు పట్టిన పెద్ద కత్తిని కరెక్ట్ చేసి ఆ తర్వాత దాన్ని మ్యూజియంలో ఉంచారు. అయితే ఈ కత్తిపై వారు పరిశోధనలు చేసినప్పుడు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ కత్తి దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందామని వెళ్ళగా మరొక 2 పురాతన వస్తువులు అక్కడ దొరికాయి. వీటిని కూడా స్వీడన్ మ్యూజియంలో ఉంచారు. అయితే అవి ఆ సరస్సులో ఎలా వచ్చాయన్న దానిపై మాత్రం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా వారికి తెలిసిన విషయం ఏంటంటే ప్రార్థన కాలంలో యుద్ధవీరులు ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు ఆ సరస్సులో పడిపోయి ఉండొచ్చు అని గ్రహించారు. అలా అవే కాకుండా ఎన్నో ఆశ్చర్యకరమైన అవశేషాలు ఆ సరస్సులో దొరికాయి. అందులో పెద్ద పెద్ద శిల్పాలు, దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే కర్ణాటకకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాసినకరే ప్రాంతంలో ఉన్న సరస్సులో కూడా ఎన్నో అద్భుతమైన అవశేషాలు బయటపడ్డాయి. వీటిలో 2 నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే శివుని వాహన నంది కాబట్టి గతంలో అక్కడ శివాలయం ఉండుండొచ్చని స్థానికులు భావించారు. దీంతో ఎక్కడైతే లింగం దొరుకుతుందో దానికి ఎదురుగా శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి నందిని, శివుని విగ్రహాన్ని కొలుస్తారు, పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సరస్సులో నందితో పాటు జంతువుల, పక్షుల కళేబరాలు కూడా బయటపడ్డాయి. ఈ సరస్సు ఉప్పు నీటి సరస్సు కావడం వల్ల జంతువులు, పక్షుల కళేబరాలు చెక్కు చెదరకుండా అలాగే నీటిలో ఉండడం విశేషం. ఆ పక్షులు, జంతువుల కళేబరాలు ఉప్పు నీటికి నానిపోవడం, ఈ సరస్సులో సోడియం కార్బోనేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీరు నెమ్మదిగా లేత ఎర్రని రంగులో మారిపోయింది.
అయితే ఈ విషయం అక్కడ ప్రజలకు తెలియక నీటిలో ఏదో భయంకరమైన కెమికల్ ఉండడం వల్ల నీళ్లు అలా లేత రెడ్ కలర్ లో ఉన్నాయని భయపడ్డారు. దానివల్ల ఆ సరస్సుకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే కొంతకాలంగా ఆ సరస్సుకి చుట్టుపక్కల కూడా ఎవరూ వెళ్లలేదు. అలాగే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మధ్యలో ఒక ప్రాంతంలో కూడా అలాంటి ఒక అద్భుతమైన అవశేషం బయటపడింది. అదేంటంటే అక్కడ ఒక సరస్సు పూర్తిగా ఎండిపోవడం వల్ల ఒక పెద్ద నగరమే బయటపడింది. 2001లో మొదటిగా అక్కడున్న స్థానికులు ఎండిపోయిన ఈ సరస్సులో ఈ నగరాన్ని గుర్తించారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ నగరం అనేది 14వ శతాబ్దానికి చెందిందిగా పురావస్తు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అప్పట్లో ఈ నగరంలో సిల్క్ వ్యాపారులు ఎక్కువగా ఉండేవారని తేలింది. అంతేకాకుండా ఆ నగరంలో కొన్ని రకాల వస్తువులను తయారు చేయడం, అమ్మడం చేసేవాళ్లు. దీనివల్ల ఈ నగరం అప్పట్లో చాలా ఫేమస్. ఆ నగరంలో ఉన్న వాళ్ళంతా వ్యాపారాలు చేయడంతో అప్పట్లో ఈ నగరం బాగా అభివృద్ధి చెందింది. బయటపడిన శిథిలాల్లో మట్టితో తయారు చేసిన కుండలు, వ్యాపారులు ఉపయోగించిన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. అయితే విచిత్రం, ఈ వస్తువులన్నీ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద సైజులు, వెరైటీ షేపుల్లో కూడా వస్తువులను తయారు చేశారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా వరదలు కూడా వస్తూ ఉండేవి. దీంతో ప్రజలంతా అకస్మాత్తుగా నగరాన్ని విడిచి వలస వెళ్లిపోయారు. చివరకు నగరం ఒంటరిగా మిగిలిపోయింది. అయితే వీరంతా సడన్ గా వెళ్లిపోవడంతో ఎక్కడ వస్తువులు అక్కడే అలా ఆ నగరంలో చల్లాచెదురుగా ఉండిపోయాయి. ఒకేసారి భారీ వర్షాలు కురవడం, అకస్మాత్తుగా వరదలు రావడం వల్ల ప్రజలు సడన్ గా ఊరు విడిచి వెళ్లిపోయి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఊరే కాదు, ఈ భారీ వర్షాలు, వరదల వల్ల చుట్టుపక్కలున్న చాలా ఊళ్లు కూడా మునిగిపోయాయి. అంతేకాకుండా పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని రకాల వస్తువులతో పాటు ఆహార ధాన్యాలను కూడా గుర్తించారు. గతంలోకి మనం ఒకసారి తొంగి చూస్తే మధ్య ఆసియా ప్రజలకు సరిగా పంట పండించడం రాదు. అలాగే పశువులను పెంచి పోషించడం కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు వలస ప్రజలు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళుతూ ఉండేవాళ్ళు. దీనివల్ల వాళ్ళు ఎక్కువగా వేటపైనే ఆధారపడేవాళ్ళు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు అనేవి వాళ్ళకి తెలియని విద్య. ఎప్పుడైతే ఈ ప్రదేశంలో ఒక పురాతన నగరం బయటపడిందో అప్పట్నుంచి ఆ నగరంలో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై కూడా పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు పురావస్తు శాస్త్రవేత్తలు. అదేవిధంగా 2015లో ఆస్ట్రేలియాలోని ఒక సరస్సులో ఒక ఉల్కా అవశేషం బయటపడింది. సరస్సు పూర్తిగా ఎండిపోవడంతో నెమ్మదిగా ఈ ఉల్కా అవశేషం బయటపడింది. ఇలా బయటపడిన అవశేషంపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్సాహం చూపించారు. అంతరిక్షం నుంచి భూమిపైకి ఉల్కలు పడడం సహజం. అయితే ఇక్కడ సరస్సులో ఈ ఉల్క పడడంపై శాస్త్రవేత్తలు స్టడీ చేయడంతో పాటు ఆ ఉల్కపై పూర్తిగా పరిశోధన చేశారు. సరస్సులో నీరు ఉన్నప్పుడు ఈ ఉల్క బయటపడలేదు. ఎప్పుడైతే ఈ సరస్సులో నీళ్లు పూర్తిగా ఎండిపోయాయో అప్పుడు అది బయటపడింది. అంతరిక్షంలో ఉన్న ఒక పెద్ద ఉల్క ముక్కే ఇది. అంతేకాకుండా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితానికి చెందిన ఉల్క అది. ఇది మంగళ, బృహస్పతికి మధ్యలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి ఆ ఉల్క ముక్క అక్కడ పడిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సరస్సులో నీరు పూర్తిగా ఎండిపోయింది కాబట్టి ఈ ఉల్క బయటపడింది. ఒకవేళ నీరు ఉండి ఉంటే దీన్ని ఎవరూ గుర్తించలేకపోయి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఉల్క ముక్కలు గుర్తించారో ఆ టైంకి ఈ సరస్సులో నీళ్లు లేవు. కానీ ఈ అవశేషాన్ని గుర్తించిన కొంత సమయానికి ఈ సరస్సులో మళ్లీ నీరు వచ్చి చేరింది. సో ఇది ఎవరికీ తెలియని సరస్సుల మిస్టరీ కథ.